పబ్లిక్ ఇక మా చెల్లె శకుంతల ఏ మిగ్రం ముంగటేసుకున్నదో అది కూడా అరుచుకుందాం పాండ్రోల్లా. ఓ చెల్లె ఉన్నవానే? జై ఆనియన్ మినిస్టర్, జై ఉల్లిగడ్డ, జై ఆనియన్ మినిస్టర్, జై ఉల్లిగడ్డ, జై ఆనియన్ మినిస్టర్. ఓసి దీనేశం పాడుగాను దాని అవతారం చూడుండ్రోల్లా. నా ఇజ్జత్ మొత్తం తీసేతాంది కదా ఇది. నన్ను చూసి వాళ్ళు నవ్వుతున్నట్టున్నారు పాచి పనులు వేసుకొని. నవ్వితే నవ్వుకొని ఉల్లి చేసిన మేలు తల్లి కూడా ఏదని వాళ్ళకి తెలియదు కావచ్చు ఇంకా ఎడ్డి మోకాలకు. అబ్బా ఎంత నన్న కొట్టుకో నువ్వు నన్నేం చెయ్యలేవు. ఉల్లిగడ్డ దండేసుకొని అరుంధతి సినిమాలో అనుష్క లెక్క నువ్వు నన్ను ఏం చేయలేవంటే అలా కొడుతుంది. ఎవరితోటి మాట్లాడుతుంది లేకుడు మొకంది. రోనీల రోకళ్ళు వలికినా నాకేం ఫరక్ లేదు. చూసావు కదా నా దగ్గర ఏముందో. ఒసేయ్ నువ్వేంది నీ అవతారం ఏంది? ఆ మెడలో ఉల్లిగడ్డలేందే? ఆ డైలాగులు ఎవరికి కొడుతున్నావు అసలు? ఇంకెవలకు? సూర్యునికి. ఈ ఉల్లిగడ్డల దండ నాతో ఉన్నంత వరకు సూర్యుడు నన్నేం చేయలేడు, అదే చెప్తాన్నా. సూర్యుడు ఏం చేయలేడా? ఆయన ఏమన్నా మీ బాపమ్మ చుట్టమా లేకపోతే మీ తాతమ్మ చుట్టమా? మా బాప చుట్టమా తాతమ్మ చుట్టమా కాదు, ఉల్లిగడ్డ చుట్టం. ఉల్లిగడ్డ చుట్టం గది కూడా తెలియదు. అయినా ఎండలో ఏం రోగానికి తిరుగుతున్నావే? ఎండలు రికార్డు స్థాయిలో కొడుతున్నాయని తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసిండ్రే తల్లి. పొగటిల్లి బయట తిరగొద్దని చెప్తాండ్రు, వార్తలు ఇంటలేవా? ఏంది రికార్డు స్థాయిలో కొడుతున్నాయా? ఒక్కొక్క డిగ్రీ పెరుగుడు కాదు సూర్యారావు, ఒక్కటేసారి 50 డిగ్రీల ప్రతాపం చూపెట్టు. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. ఏం పుట్టిందే నీకు ఇయ్యాలా? సూర్యునికే సవాల్ చేస్తున్నావు. ఆయన గనుక కోపం వస్తే మాడి మాసైపోతావు, జాగ్రత్త. ఈ ఉల్లిగడ్డలు నాతో ఉన్నంత వరకు సూర్యుడు కాదు కదా, అలా తాత దిగొచ్చినా నాకేం కాదు. ఉల్లి మల్లి కాదు కాకి కోకిల కాదని కోసి నూనెలెత్తే గోలేటి ఉల్లిగడ్డలను చూసుకుంటా సూర్యుని మీద ఎగిరి పడుతున్నవేందే? ఓ నీకు అసలు ముచ్చట తెలియదు కదా. మన ఆనియన్ మినిస్టర్ సారీ మన యూనియన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా సార్ చెప్తాడు ఇను. उस भावना के आधार पे काम करना है, आसान नहीं है. 2.5 घंटा खड़ा रहना, पसीना टपकना. मैं तो सदैव कहता हूँ मेरा जितना पसीना टपकता है उतना ज्यादा मजा मुझे आता है. और ना मेरी गाड़ी में एयर कंडीशन चलती है, ना एसी के वातावरण में बैठता हूँ. और जब लोग मुझसे पूछते हैं कि मई जून के माह में भी 51 डिग्री की गर्मी में, मैं कहता हूँ कि ये चंबल की चमड़ी है. ఉల్లిగడ్డ తింటే సల్వ చేస్తుందని తెలుసు, కార్లో పెట్టుకుంటే కూడా సల్లగుంటదానే? ఈ అబ్బా ఉల్లిని తల్లిని నమ్మి చెడిపోయిన వాళ్ళు లేరే ఈ దునియాలా. ఆపుతావా నీ సామెతలు? ఆవు కానీ కార్లో పోయినప్పుడు ఏసీకి బదులు ఉల్లిగడ్డలు వేసుకొని పోతాడు కదా సారు. మరి కార్ దిగినాక ఏం చేస్తాడే? కారు దిగితే చాలు సారు జోబులు ఉండేదే ఉల్లిగడ్డ, కావాలంటే చూసుకో. और दूसरी बात बताऊं, मैं थोड़ा जवान दिखता हूं पर मेरी आत्मा बड़ी बूढ़ी है. पॉकेट में प्याज ले जाओ, कुछ नहीं होने वाला तुमको. और आधुनिक युग में सभी डब्बे लेके घूम रहे हैं, संचार मंत्री प्याज लेके घूम रहे हैं. చూసినావా ఎండాకాలం ఎర్రటి ఎండలో పోయేటప్పుడు కార్లో ఏసీనే వేసుకోడట సారు. సంచుల కమ్మన ఉల్లిగడ్డలు నింపుకొని పోతాడట కార్లా. అంటే ఇప్పుడు నువ్వు ఎస్ మన ఆనియన్ మినిస్టర్ సారు మన యూనియన్ మినిస్టర్ సార్ను ఫాలో అవుతాన్నా. సరిపోయిండ్రు పోయి ఇద్దరికిద్దరు. సరే గాని నీ అవతారం చూసి ఎవరన్నా పిచ్చోళ్ళు అనుకొని ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి ఫోన్ కొట్టగల, జాగ్రత్త మరి. హలో అవునరా, ఇప్పుడే పంపిస్తా, ఒక్క నిమిషం ఇప్పుడే పంపిస్తా ఉండు. అక్క మీతో ఒక సెల్ఫీ దిగొచ్చా? మీరేమనుకోకుంటే. దిగచ్చు దిగచ్చు. చూసినావా శకుంతల సెలబ్రిటీ ఇక్కడ, మామూలుగా ఉండదు మనతోని. అబ్బో అరే ఇప్పటికిప్పుడు రోడ్ల మీద పిచ్చలతో ఫోటో దిగి చూపిమన్నావు కదరా. ఇక్కడ రోడ్ల మీద ఒక పిచ్చ ఆమె ఉల్లగడ్డల దండ వేసుకొని తిరుగుతూ ఉంటే నీకు సెల్ఫీ దిగి నేను నీకు ఫోటో వాట్సాప్ పెట్టినా, చూసుకోరు ఒకసారి. నీకు మంచిగా అయిందా? నవ్వుతున్నావు కదా, నవ్వు నవ్వు. నీ నవ్వులు నువ్వులు కాకపోతే చూసుకో. లేకపోతేందే ఉల్లిగడ్డలు ఎంబడి పెట్టుకుంటే ఎండ తలగకుండా వడదెబ్బ తలగకుండా కాపాడుతాయి అనిపించిదానా? ఆనియన్ మినిస్టర్ సారీ ఆ యూనియన్ మినిస్టర్ కు అంతకులేదు నీకు ఇంతకులేదు పో. అమ్మ ఉల్లిగడ్డలు ఎట్లా ఇస్తున్నావు కేజీ? ఎవతివే నువ్వు? ఉల్లిగడ్డలు అమ్ముకునే దాని లెక్క కనబడతానా? పీకే నుంచి వాళ్ళు వీకుడు కాదే, మొదలు నువ్వు వీకి ఇంటికి. లేదనుకో ఎవరన్నా నిజంగానే పిచ్చిదనుకొని ఎర్రగడ్డ మెంటల్ దావకానకు దొరికిపోతారు పక్క. వామ్మో మాకే చెప్పినట్టే జరిగితే ఆయన తన ఇజ్జత ఆయనతో పోతుంది. సరే అక్క టాటా.
నేను పోతా, నువ్వు వార్త చదువుకొని బరాన్ రా ఇంటికి, సరేనా? జై ఉల్లిగడ్డ, జై ఆనియన్ మినిస్టర్, జై ఉల్లిగడ్డ, జై ఆనియన్ మినిస్టర్. సెంట్రల్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సార్కు ఏడ పనిలేనట్టున్నదుల్లా. ఉల్లిగడ్డ ముచ్చట చెప్పి ఆయన గాలి ఆయన తీసుకున్నదే కాకుండా వాళ్ళ పువ్వు పాటి సర్కార్ గాలి కూడా తీస్తున్నాడు. నిజానికి ఉల్లిగడ్డలు జోబులో పెట్టుకుంటే సార్ చెప్పినట్టు ఏం జరగది. ఉల్లిపాయలల్లో నీళ్ళ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి తింటే బాడీకి డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. ఉల్లిగడ్డకు సల్వ చేసే గుణం ఉంటుంది కాబట్టి తింటే మంచిది. అంతేగాని జోబులో ఉంచుకుంటే వడదెబ్బ తలగకపోవుడు, ఎండలో తిరిగినా ఏం ఫరక్ ఉండకపోవుడు అసొంటిది ఏముండదు. కాకపోతే వెనకట ఎండల ప్రయాణాలు చేసేటప్పుడు ఉల్లిగడ్డని ఎంబట తీసుకుపోయేటోళ్ళట. మరి తినే తందుకేనో ఇంకెందుకో మీరైతే అసొంటి ప్రయోగాలు చేయకుండ్రోల్లా. ఎంత పనున్నా ఎండలు అస్సలు తిరగకుండ్రి, వింటున్నారా? ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవులా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.